ఎందుకు వస్తారు ఇక్కడికి? చాలామంది కూడా వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ సంతోషాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈ స్థలానికి వస్తారు. కానీ ఈ దినమందు మనమైతే దేవుని స్తుతించి, దేవుని మహిమపరిచి, ఆయన సంతోషపెట్టి తర్వాత మనం సంతోషపడదాం. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. శాంతికరమైన జన్మనేతలను నడిపిస్తున్నాడు. నా ప్రాణములకు ఆయన చేత తీర్చున్నాడు. తన నామమును నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ గుడ్డుకరయు నీ దండంలో ఆదరించును. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తలని ఉన్నావు, నాకినే నిండి పొందుచున్నది. నేను ప్రతి దినమును నీ కృపాక్షేమని నా వెంట వచ్చును. చిరకాలం యోగ మందిరంలో నేను నివాసం చేసేదను. దేవుడు తన పరిశుద్ధ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు రకంగా చెప్పాలంటే ప్రాంతీయ బర్త్డే. ఆ వాక్యం చదివించాలి కానీ కేక్ అది కాస్త మనకు అనుకూలంగానే ఆ షాపులు అయితే పోవటం వల్ల తేలేదు. ఏదేమైనా ఒకసారి మనందరం కూడా అమ్మాయికి హ్యాపీ బర్త్డే చెప్దాం. బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు ప్రణతి, హ్యాపీ బర్త్డే టు యు. May God bless to you, may God bless to you, may God bless to you ప్రణతి, హ్యాపీ బర్త్డే టు యు. దేవుడి బిడ్డను దీవించును గాక. కూర్చోదండి. నిజంగా చక్కటి వాతావరణం ఉన్నాం. సముద్రం చేసింది ఎవరు?
దేవుడేనా? ఆకాశాన్ని చేసింది ఎవరు? భూమిని చేసింది ఎవరు? సముద్ర తరంగాలు చేసింది ఎవరు? ఆ అలలను చేసింది ఎవరు? దేవుడి సృష్టి చూస్తున్నాడు, చాలా ఆహ్లాదకరంగా అందం ఉందా లేదా? చేశాడా? వీటన్నిటిని వెళ్ళడానికి మనకు అధికారం ఇచ్చాడు దేవుడు, అవునా? అంతే కదా. మనం చాలా అల్పులము, అయోగ్యులము. ఆయన దేవుడు ఈ రోజుని ఈ స్థలానికి రప్పించి ఆయన మాటలు చెప్పుకోవడానికి, ఆయన ఆనందించడానికి, ఈ స్థలంలో దేవుని స్తుతించడానికి ఆయన గొప్ప అవకాశం ఇచ్చినందుకు రెండు హస్తములు ఆకాశం పెద్ద దేవుని స్తోత్రం చెల్లుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చాలా సంతోషం. ఈరోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తామని, కానీ అనుకోకుండా వచ్చేసాం. మేము రాలేదు, మీ ఆశ దేవుడు ఈ స్థలానికి తీసుకొచ్చేలాగా చేశాడు. హల్లెలూయా. ఎప్పటికీ రన్ అవుతుందా? ఓకే. కనుక ఎల్లవేళలా ఎల్లప్పుడూ అనుక్షణము మనం ఎవరు స్తుతించాలి? దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మనం కాపాడేవాడు, మన కాపరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క కృప మనందరికి తోడుగిను గాక. మరి ఈ స్థలంలో మిమ్మల్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరు కూడా లోనికి వెళ్ళకండి. నేను కొన్ని కండిషన్స్ పెట్టాను. కేవలము ఈ మోకాల వరకు కూడా మీరు వెళ్ళకూడదు, అర్థమవుతుందా? ఎందుకంటే మీ తల్లిదండ్రులు చాలా భయపడుతూ పంపించారు. కనుక ఈ సముద్రంలోనే చాలా మంది కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనకి ఏమన్నా జరగడానికి జరిగితే మీ తల్లిదండ్రులకి కృప నీకు కాదు, మొట్టమొదటి అవమానం దేవునికి అవమానం. ఎలా చూడాలి?